మనతో పాటు ప్రస్తుతం బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దశరథ్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏదైతే హైకోర్టు క్వాష్ పిటిషన్ కూడా కొట్టేసిన పరిస్థితులు ఉన్నాయి, త్వరలో కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతాడని పెద్ద మొత్తంలో ప్రచారం కూడా జరుగుతుంది, మీరేమంటారు ఈ విషయంలో? ఏదో రకంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కక్ష సాధింపుల చర్యలో భాగంగా ఈరోజు కేసీఆర్ని కానీ కేసీఆర్ కుటుంబాన్ని కానీ కేటీఆర్ గారిని ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ ఇబ్బంది పెట్టి వాళ్ళని లోబర్చుకోవాలి అనే ఒక దురుద్దేశంతో ఈ కాంగ్రెస్ పాలన సాగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ కార్ రేసింగ్ అనే అంశం ఒకటి రాష్ట్రాన్ని కానీ రాష్ట్రం యొక్క రాజధాని ఉన్నటువంటి మహానగరం హైదరాబాద్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలి. ప్రపంచ దేశాల యొక్క అటెన్షన్ ఆ ప్రోగ్రాంకి వస్తుంది. తద్వారా హైదరాబాద్ యొక్క ఇమేజ్ పెరుగుతుంది. హైదరాబాద్కు లాభం చేకూర్చే విధంగా ఆయన యొక్క చర్యలు ఉన్నాయి. అప్పుడున్నటువంటి పరిస్థితులలో దానికి లాస్ వస్తే, ఆ కంపెనీకి లాస్ వస్తే భరోసాగా వీళ్ళు పేమెంట్ చేశారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కేసులో అసలు అవినీతి అనేదే లేదు. ఈ కేసు అసలు బోగస్ కేసు. ఈ కేసు అనేసి అసలు అబద్ధం కేసు. ఏది వెతికినా ఏది దొరకట్లేదు కనుక ఏదో కేసు వేయాలి, వాళ్ళని చట్టపరంగా ఇబ్బంది పెట్టాలి, ప్రజల్లో బంధం చేయాలి, దాని ద్వారా మేము లాభం పొందాలనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పాలన సాగుతున్నది తప్ప ఇంకోటి ఏం లేదు. ఎట్లా అంటున్నా ఇది అంత అవినీతి లేదనేసి అంటే ప్రజల యొక్క ప్రయోజనాలను కోరి ఏదైతే మనం చర్యలు తీసుకుంటున్నామో అది ఎటు పరిస్థితుల్లో కూడా అవినీతి కోణంలోకి రాదు, అది చట్టం పరిధిలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాళేశ్వరం లాంటి ఒక పెద్ద ప్రోగ్రాం ఉన్నది. కాళేశ్వరం లాంటి ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకున్నప్పుడు 1000 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే దాని వెనకాల ఖర్చు అయినటువంటి అవినీతిని తీసుకుంటారా, లేకపోతే ప్రజల యొక్క ప్రయోజనాలను చూస్తారా ప్రజలు అంటే? పబ్లిక్ డొమైన్లో మాత్రం అది 100% వాస్తవం వాళ్ళు చేసింది, ప్రజా ఆమోదయోగ్యంగా ఉన్నది కనుక దాంట్లో అవినీతి లేదనేసి చట్టం కూడా కొన్నిసార్లు కన్సిడర్ చేయాల్సి వస్తుంది. 55 కోట్లు ఏదైతుందో ఖచ్చితంగా దాంట్లో అవినీతి చేసేపటికే భయపడుతున్నాడు కేటీఆర్ అని కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. భయం ఎక్కడిది? ఇప్పుడు రేవంత్ రెడ్డి 50 లక్షలు తీసుకొని అడ్డంగా బుక్ అయిపోయిండు, దొరికిపోయిండు. అప్పుడు కదా ఆయన మీద కేసు ఏం జైలుకోయింది. ఈ అంశం తెర మీదకి రాగానే నోటీసులు రాకముందుకే, కేసు ఫైల్ కాకముందుకే అవు బరాబర్ నేను ట్రాన్స్ఫర్ చేసిన అని చెప్పిండు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి. మరి అంటే తప్పు గనక భయం గనక ఆయనకుంటే ఎట్లా చెప్తాడు? అది తప్పు కానే కాదు, అది అవినీతి అసలే కాదు. ప్రజల ప్రయోజనాల కోసం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం అది చేసినటువంటి స్వతహాగా వాళ్ళకు ఉన్నటువంటి సూపర్ న్యూమరీ యొక్క పవర్ను వాళ్ళు ఇది చేసుకొని చేసినటువంటి పని అది. కాబట్టి భయం లేదు, దాంట్లో తప్పిదం అనేది లేదు. వీళ్ళు లేనిపోని వాళ్ళకి సెక్షన్లు అంటగడతా వాటి మీద అపోహలు సృష్టించుకుంటా ఈరోజు ఎలక్షన్ బాండ్లు ఇచ్చినాయి అనేసి మాట్లాడుతున్నారు. ఎలక్టోరియల్ బాండ్స్ అనేది ఇండియాలో అది లీగల్ అండి. నువ్వు దాన్ని పబ్లిక్లో పెట్టి నువ్వు దురుద్దేశంతో ఎట్లా బంధం చేస్తావు? అది మీ పార్టీకి లేవా? కాంగ్రెస్ పార్టీకి లేదా? బీజేపీ పార్టీకి లేవా? ఎలక్టోరల్ బాండ్లు లేని పార్టీ ఏది ఉన్నది అసలు దేశంలో? ఎలక్టోరల్ బాండ్ అది వచ్చింది 2020 సంవత్సరంలో వచ్చింది. ఈ అగ్రిమెంట్ అయింది ఎప్పుడు? ఈ కార్ రేసింగ్ 2022లో అయింది. అంటే 2 ఏళ్ళకు ముందే అవినీతి చేసిండా? ఇది రాకముందుకే అవినీతి జరిగినట్ట? అంటే మాట్లాడితే అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. దీనిలో అవాస్తవం ఉన్నది. నేను ఎట్లా అంటున్నా అంటే ఈరోజు ఒక మనం సెల్ఫ్ రక్షణ అనేది ఉంటుంది. ఇప్పుడు స్వీయ రక్షణ అనేది ఒక దానికి కూడా ఒక చట్టం ఉంటుంది. చట్టంలో ఒక భాగం ఉంటుంది. నా మీద ఎవరైనా దాడి చేస్తున్నారంటే నేను వాళ్ళ మీద తిరిగి దాడి చేయొచ్చు, చట్టం పరిధిలో తప్పు కాదు. అట్లాంటప్పుడు అది అవినీతి ఎక్కడ ఉంటుందా? నేరం ఏడు ఉంటుంది నేను దాడి చేసినప్పుడు? సేమ్ ఇక్కడ జరిగింది కూడా అదే. రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం, హైదరాబాద్ ఒక బ్రాండ్ ఇమేజ్ కోసం తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ ఇది. ఓకే, ఏసీబీతో పాటు ఈడీ కూడా విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్టు కూడా చాలా వరకు కనబడుతుంది. ఎందుకంటే ఏసీబీ అంటే ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే ఈ ఈడీ కూడా దీంట్లో రావడం ఎట్లా చూడొచ్చు అంటే ఈడీ అయినా ఏసీబీ అయినా ఇవి ఇప్పుడు విచారణ సంస్థలు కేవలం ప్రభుత్వానికి జేబు సంస్థలుగా పనిచేస్తూ ఉన్నాయి. ఇవి ఎందుకు వేరే వాటి మీద ఫోకస్ చేయట్లేదు ఈ విచారణ సంస్థలు? మరి ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కేసుల పరిస్థితి ఎందుకు తేల్చట్లేదు? ఈరోజు కేవలం ప్రభుత్వం యొక్క స్పెషల్ ఇంట్రెస్ట్తో మాత్రమే ఏసీబీ అయినా ఈడీ అయినా ఈరోజు కేటీఆర్ గారి మీద కుట్రపూరితంగా ఈరోజు వాళ్ళు కోర్టుకు పోయి కాస్ట్ పిటిషన్ వేస్తే కూడా ఈరోజు కాస్ట్ పిటిషన్ కొట్టేపిచ్చి మరి ఆయన అరెస్ట్ చేయాలనే దాంట్లో ఉన్నారు. అంటే నేనేమంటున్నా, ఎటు పరిస్థితులు నువ్వు అరెస్ట్ చేసుకో, జైల్లో పెట్టుకో, ఏదైనా ఆయనే చెప్పిండు బాజాప్తా జైల్లో పెట్టు, నేను యోగా చేస్తా, మళ్ళీ ఫిట్ అయ్యి వస్తా, మళ్ళీ ప్రజల కోసం కొట్లాడుతున్నాడు. నీవు నెల నుంచి గడుపుతూ ఉన్నావు. ఈ దేంట్లో దొరుకుతాను? దీపావళికి వాళ్ళ ఫ్యామిలీలో ఫంక్షన్ చేసుకుంటే దాని మీద ఏదో బురద చల్లి దాన్ని అరెస్ట్ చేయాలనుకున్నావు, దొరకలే, వర్కౌట్ కాలేదు. ఇంకేదో పెట్టి ఇంకో ఏదో చేయాలంటున్నావు. ఇప్పుడు 2-3 నెలల నుంచి ఏం చేస్తున్నావు? మరి ఆ కేసులో ఉన్నాడు కేటీఆర్, ఈ కేసులో ఉన్నాడు, ఫోన్ ట్యాపింగ్ అన్నావు, ఇంకోటన్నా ఎందుకు చేయలేకపోతున్నావు? అంటే ఏం లేదు అక్కడ. అంటే ఇప్పుడు అరెస్ట్ అనగానే 2 పద్ధతులు ఉంటాయి. తప్పు చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు, తప్పు చేయని వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు.
తప్పు నిరూపణ అయ్యేంత వరకు అది ఏదైతే విచారణ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు పిలిచి ఆ నేర ఆరోపణ అయ్యేంత వరకు కూడా అరెస్ట్ చేసి కూడా పెడతారు. ఎందుకంటే బయట ఉంటే ఇతర ప్రలోభాలకు గురి చేస్తున్న పద్ధతి ఉంటుంది, అట్లా భావించవచ్చు. కానీ ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతసేపు అంటే అరెస్ట్ చేసిన అంటే కేటీఆర్ గారు తప్పు చేసిన అనేది చూస్తున్నారు. కానీ కేటీఆర్ గారు ఇప్పటి వరకు ఏం తప్పు చేసిండు, అక్కడ ఆర్థిక నేరం ఏం రుజువు చేసింది అనేది లేదు. కేవలం అరెస్టు అరెస్టు అరెస్ట్ అని. ఇప్పుడు మొన్నటిదాకా ఏదో వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ జరుపుకుంటే దాని మీద మాట్లాడారు. మొన్నటిదాకా మన మున్సిపల్ శాఖలో అనేకం జరిగినాయి అని చెప్పి ఇదొకటి ముందటేసారు. ఇట్లా రకరకాలుగా పెట్టుకుంటే ఆ రోజు అనుకుంటా నాకు తెలిసి. మొన్నటిదాకా కాళేశ్వరం గురించి మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ అయితే ఒక 6 నెలలు నడిపారు. కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ కేసులో పోతాడు, జైలుకి పోతాడు, ఇదొకటి నడిపారు. ఇప్పుడు మళ్ళీ కొత్తది అందుకోరు. ఇక్కడ ఏదున్నా ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన ఏసీబీ కాబట్టి కేసు పెట్టింది అని చెప్పుకోవచ్చు. అంటే తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా అరెస్ట్ చేస్తున్నది అనుకోవచ్చు. మరి ఈడీ కూడా కేసు పెట్టింది, విచారణ కూడా విలువబోవడానికి సిద్ధం కూడా అయింది. దానికి మీరేం చెప్తారు? నేను ఏమంటుంటే తెలంగాణ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, ఈడీ అయినా, సిబిఐ అయినా ఏదైనా సరే నేర ఆరోపణ కావాలి. ఆరోపణ కోసం వాళ్ళు పిలుస్తున్నారు. పోయిందిగా, ఏసీబీ పిలిచింది. కేటీఆర్ గారు గౌరవంతో ఈ రాష్ట్ర పౌరునిగా చట్టాన్ని గౌరవించిండు, పోయిండు. విచారణ జరపలే. సరే లీగల్గా అతను నోటీస్ ఇచ్చిండు, మళ్ళీ వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు అంటే నిన్న విచారణకు సహకరించలేదని కూడా ఏసీబీ అధికారులు కూడా చెప్తున్నారు. సహకరించేది అక్కడ మనిషి దొరకపోతే అక్కడ సహకరించగలడు. వెళ్ళిండు కదా, ఆఫీస్కి వెళ్ళిండు కదా, 40 నిమిషాలు వాళ్ళే బయట నిలబెట్టారు కదా. కాబట్టి ఇవన్నీ రాజకీయ కుట్రలో భాగమే. సరే వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఏది పెట్టినా అంటే మనం వ్యక్తి చుట్టూ చెప్పొద్దు రాజకీయం. వాళ్ళు ఎంతసేపు వ్యక్తిని టార్గెట్ చేసి వ్యవస్థను ఫరాడ్ చేసే పద్ధతిలో ఏదో చేసింది పార్టీ అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ లక్ష్యంతో ముందుకు పోతుండు. కానీ కేటీఆర్ అంటే ఆయన వ్యక్తి కాదు, వ్యవస్థలో భాగం. అంటే పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. కాబట్టి ఏది జరిగినా, మాకు నష్టం జరిగినా, ప్రజలకు నష్టం జరిగినా మేము ఏదైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీల మీద కొట్లాడుతుండు కేటీఆర్ గారు. కాబట్టి హామీలను పక్కదోవ పట్టేయడానికి, ఆ హామీలను డైవర్షన్ చేయడానికి తను మాట్లాడొద్దని ఒక బలమైన ఇంటెన్షన్ తోటి ఇలా కేటీఆర్ గారు టార్గెట్ చేశారు. కాబట్టి మేము పార్టీగా కేటీఆర్ గారు కూడా తన వ్యక్తి కావచ్చు, తన లాయర్లతోటి చట్టబద్ధంగా న్యాయ పోరాటమే చేసి మేము గెలుస్తాం, న్యాయ పోరాటమే నిలబడతాం. కానీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని మాత్రం, ఆ ప్రభుత్వాన్ని మాత్రం ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో, రైతు బంధు కావచ్చు, అనేకమైన హామీలు ఇచ్చారో హామీలు అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీగా మేము కాంగ్రెస్ పార్టీని వెంటాడుతాం. అంటే 55 కోట్ల స్కామ్ జరిగిందని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇప్పటిదాకా మేము క్లియర్గా చాలా విషయాలు తెలుసుకున్నాం. ప్రభుత్వానికి హెచ్ఎండిఏ ద్వారా కేటీఆర్ గారు ఏదైతే ఇప్పుడు ఈకో సంస్థ ఉందో వాళ్ళకు, ఈ ఫార్మా సంస్థ ఉందో వాళ్ళకి ఇచ్చింది 46 కోట్లు. టాక్సీ రూపంలో 8 కోట్లు మాకు అక్కడ వెళ్ళి అని చెప్తుండు. ఒకవేళ ఆ సంస్థ పనిచేస్తలేదు, అగ్రిమెంట్ రద్దు చేసుకుంది, మాకు లాస్ వచ్చిందని చెప్తుంది. చెప్పినప్పుడు మీకు రైట్స్ ఉన్నాయి కదా, ఆ డబ్బులు వాపసు తెప్పించుకోవచ్చు, లేదా ఆ సంస్థ మీద ప్రభుత్వం కేసు పెట్టవచ్చు. ఇవన్నీ పెట్టి ఓన్లీ కేటీఆర్ గారిని టార్గెట్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు కేటీఆర్ అనేది ప్రభుత్వం, ఆయన ఒక మంత్రిగా చేసిండు, మిగతా ప్రాసెస్ అంతా అధికారులు చేశారు. అట్లా ఉంటే అధికారుల ద్వారా ఆ సంస్థకు నోటీస్ ఇచ్చి కేసు పెట్టి మీరు డబ్బులు వాపసు తెప్పించుకునే అవకాశం ఉంది కదా. మీరు ఆ పని చేయకుంటే ఊకే కేటీఆర్ అనడం కరెక్ట్ కాదనేది మేము పార్టీ కార్యకర్తగా చెప్తున్నాం. చాలా సింపుల్ కనబడుతుంది కదా. డే 1 నుంచి ఎట్టనన్నా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని చూస్తుంది. 6 గ్యారెంటీలు ఆయన ఇచ్చింది హామీలు. 6 గ్యారెంటీలను డైవర్ట్ చేయడానికి ఒక్కొక్క గ్యారెంటీకి ఒక్కొక్క కేసుని తెర మీద తెచ్చినాడు. ప్రజల నుంచి దృష్టి మళ్లించాడు. చాలా స్పష్టం, మనకు తెలుసు ఏమేమో అన్నది మనకు తెలుసు. 5 కేసుల వరకు రకరకాల పద్ధతులు, వాళ్ళ బామ్మర్ది గారి గృహప్రవేశం కానించి, లగచర్ల ఇష్యూ కానించి, ఏసీబీ దాన్ని ఏమంటారు ఫోన్ ట్యాపింగ్ కానించి, ఈ రకరకాల కేసులలో కూడా 5 కేసులు తప్పిపోయినాయి. చూసిండు, బ్లేమ్ చేయాలని చూసిండు. 5 గ్యారెంటీలు అటు తప్పించిండు. 6వ గ్యారెంటీ మనం చూసినాం, 15,000 ఇస్తాన రైతు భరోసాను 12,000కి తెచ్చిండు. దాన్ని ప్రజలు మొత్తం వ్యతిరేకించే పరిస్థితి. రైతు భరోసాలో 12,000 కూడా కొంతమందికే ఇస్తామని చెప్పడం, అక్కడ రైతులు అందరూ వ్యతిరేకత రావడం. ఈ 6వ గ్యారెంటీ ఎప్పుడైతే వ్యతిరేకత రైతుల నుంచి వస్తుందని గమనించిండో, 6వ గ్యారెంటీ పేరు మీద 6వ కేసు ఏదైతే ఉందో ఇది, ఈ కేసులో ఆయన అరెస్ట్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఆయన అరెస్ట్ చేయాలనేది ఆయన కంకణం పట్టుకొని ఎట్లైనా అరెస్ట్ చేయాలని చూస్తున్నాడు. దానికి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ అరెస్టులతోటి ప్రజల దృష్టిని మరలించాలి, ఉద్యమాన్ని
ఏదైతే ప్రజలు అడుగుతున్నారో దాన్ని దృష్టి మళ్లించాలని ఉంది తప్ప ఇంకోటి అయితే ఎక్కడ కూడా నాకైతే ఏం కనిపించట్లేదు. చాలా స్పష్టంగా క్లియర్ కనబడుతుంది. కాబట్టి మొత్తానికి కేటీఆర్ జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? ఉంటుంది. ఇప్పుడు ఆయన కక్ష కట్టుకొని జైలు అంటే జైలు కాదు, ఇది నాకు తెలిసి కేవలం ఎంక్వైరీ కోసం మాత్రమే అరెస్ట్ చేస్తారు. ఆయన నేర నిరూపణ కాలేదు. నేర నిరూపణ కాని వ్యక్తిని జైల్లో వేసినారు, ఖైదీగా మనం చూడకూడదు. చట్టం అదే చెప్తున్నది. అతను కేవలం ఆ నేరానికి సంబంధించి ఎంక్వైరీకి, ఆరోపణకు సంబంధించిన ఎంక్వైరీకి మాత్రమే అతన్ని జైల్లో ఉంచుతారు. ఎందుకు? అతను బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తుండొచ్చు, ఎంక్వైరీ సంపూర్ణంగా జరగకపోవచ్చు అనేది ఒక కాజు, ఒక సాకుతోటి మాత్రమే తనను ఉంచుతున్నారు తప్ప జైలు ఖైదు లెక్క చూడొద్దు. ఇది ఆరోపణ కూడా ఏం ఆరోపణ? లొటపీసు కేసులని అందరూ ప్రజలందరూ చర్చించుకుంటారు. గవర్నమెంట్ ఇది అవినీతి కాదు, ఇది ఇర్రెగ్యులర్ కిందికి వస్తే తప్ప కరప్షన్ కిందికి రాదనేది చాలా క్లియర్ కనబడుతున్నది. పీస్ కేసులని ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరో పక్క చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం చెప్తున్నారు అంటే ఇది వాస్తవంగా ఏదైతే 55 కోట్ల స్కామ్ చేసిండు కాబట్టి భయపడుతున్నాడు, విచారణకు తప్పించుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మీరేం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ మంత్రి ప్రభాకర్ గారి స్టేట్మెంట్ చూసినాం కదా మనం, ప్రభాకర్ గౌడ్ గారిది. ఏమన్నాడు? అవినీతి జరగలేదు కానీ ఈ కార్ సంబంధించి డబ్బులు వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నా అకౌంట్ నుంచి నీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే అవినీతి ఎట్లయితుంది? కాదు కదా, ఇర్రెగ్యులర్ జరగవచ్చు, కరప్షన్ కాదు అది. ఇర్రెగ్యులర్కు కరప్షన్కి చాలా తేడా ఉంటుంది. సో ఎన్నికల సమయంలో అంటే విరుద్ధంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిరు. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళ పర్మిషన్ కూడా ఏం తీసుకోలేదని చెప్తున్నారు. ఆర్బీఐ పర్మిషన్ ఏముంది? ఆయనకు ఉండబడిన ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ తెచ్చుకున్నాం, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఆంధ్రలో హేళన చేసిపోయినారు. ఈ తెలంగాణను గొప్పగా ఉంచాలి, హైదరాబాద్ను బ్రాండ్గా చూపించాలి ప్రపంచంలోనని ఒక ప్రయత్నం చేస్తున్న క్రమంలో అది రావడం వల్ల 1000 కోట్ల పెట్టుబడి వస్తుందనే ఒక దృక్పథంతో కేటీఆర్ గారు ఏ రకంగా ఐటీ రంగాన్ని కానీ ఇతర పారిశ్రామిక రంగాన్ని డెవలప్ చేసినా మనం అందరం చూసినాం. ఇదన్నీ ఎందుకు చేసినాడు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని, కడుపును కట్టుకొని, నోటిని దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసినారు. అది చేయడం వల్ల 100,000 కోట్ల పెట్టుబడులు వస్తాయనేది అందరికీ తెలుసు. దీంట్లో మనం మాట్లాడాల్సింది ఏముంటుంది? అప్పటి సమయంలో తెలంగాణను గొప్పగా ఉంచుకోవడం కోసం మాత్రం చేసిన ప్రయత్నంలో చాలా పనులు చేస్తానికి ముందుకు వచ్చినారు. ఆ క్రమంలో ఆయన శాఖ సంబంధించి అప్పటికప్పుడు డిసిషన్ తీసుకోవడానికి ఆ శాఖ నుంచి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం వాళ్ళు ఏదైతే తక్కువ పడ్డదని చెప్పారో ఆ సొమ్ముని ఇస్తే హైదరాబాద్ కేంద్రంగా జరిగితే అద్భుతమైనటువంటి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తెలుసు. కాబట్టి అంటే దాని గురించి తెలిసిన వాళ్ళు ఈ మాట మాట్లాడరు, దాని గురించి తెలిసిన వాళ్ళు తెలియదు కాబట్టి ఏదో జరిగిపోయింది, ఏం జరగలే. ఇక్కడ చాలా క్లియర్గా ఆయన మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి తన శాఖ నుంచి చాలా క్లియర్గా వాళ్ళు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ అకౌంట్కు ఆ నిర్వహణ చేయడం కోసం కావాల్సిన ప్రభుత్వం నుంచి కొంత పెట్టుబడిని పెట్టాల్సినటువంటి. ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ రేవంత్ కక్షపూర్వకంగా అరెస్ట్ చేయాలనుకుంటే ఏసీబీతో చేపిస్తాడు. మరి ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది, వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చారు కదా. ఇక్కడ మనం చాలా క్లియర్గా అర్థమవుతుంది, ఈడీ ఇన్వాల్వ్మెంటు రాష్ట్ర ప్రభుత్వం నుంచే చేసారు. అంటే పైన కింద ఎంత అండర్స్టాండింగ్ ఉన్నదో అర్థమవుతున్నది. అసలు నేను ఏమంటున్నా అంటే ఈడీ ఏసీబీ కాదు కదా, అసలు అవినీతి జరిగినప్పుడు ఏం చేసినా దానికి అర్థం అయితే ఉండదు. దాని మీద చర్చ పెట్టడం కూడా దండగే. నేనేమనుకుంటున్నా, కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడంతో దృష్టి మళ్ళుతుంది. ఈ ప్రజలందరూ కూడా అయ్యో కేటీఆర్ని అరెస్ట్ చేసిరు, కేటీఆర్ని కావాల్సుకొని అరెస్ట్ చేసిరు అని రేవంత్ రెడ్డి గారి మీద కేటీఆర్ని కాన్సన్ట్రేట్ చేసి అసలు సమస్యను పక్కదారి పట్టించవచ్చు అనేది ఒక వ్యూహం వాళ్ళది. కానీ ఇక్కడ గమనించాల్సింది, కేటీఆర్ని నిజంగానే అరెస్ట్ చేస్తే రాసి పెట్టుకోండి, నేను చెప్పిన మాట నిజమా కాదా భవిష్యత్తు నిర్ణయిస్తుంది. 20 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి బొందబెట్టినట్టు. కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాల వరకు, ఇప్పుడు కాదు, లేక ఇప్పుడు 5 సంవత్సరాలు వచ్చింది, ఈ 5 సంవత్సరాలకి అయింది. దీని తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీని మర్చిపోవాలి. ఎందుకు? తన కక్ష తీర్చుకోవడం కోసం, వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవడం కోసం, వాళ్ళ కుటుంబం మీద తను చేసిన ఓటుకు నోటు కేసులో వాళ్ళు అరెస్ట్ చేసిరని, ఆయన చేసిన తప్పును వాళ్ళు కేసు పెట్టినారని, అప్పుడు ఆ కక్షను తీర్చుకోవడం కోసం చేస్తున్నారని ప్రజలందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా తెలుసు. దీంట్లో మనం దాయడానికి ఏముంటుంది? సో ఇప్పుడు కక్షపూరితంగా చేసిన వారు అనుకో, ఒక ప్రతిపక్ష నాయకుడిని నువ్వు కక్షపూరితంగా చేస్తే అంటే నీ ముందు ఎవరు మాట్లాడుకుని ఉండాలని నీ ఉద్దేశం? అంటే ప్రజలు మాట్లాడుకుంటారా? ప్రజలు మాట్లాడుతారు. కానీ నిర్మాణాత్మక పాత్ర పోషించాలని ప్రతిపక్షం ఒకవైపు అంటూనే ఉన్నావు, నిర్మాణాత్మక పాత్ర పోషించండి, మాకు సలహాలు ఇవ్వండి, సూచించండి అని చెప్పేసి ఒకవైపు అంటూనే ఉన్నారు. ఇంకోవైపు ప్రతిపక్ష పార్టీ నాయకుడిని అరెస్ట్ చేయడం అంటే దాని అర్థమైంది, రాసి పెట్టుకొని కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ బొందల పడుతుంది. అది ఆ పని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఆయన కోరికలను తీర్చుకోవచ్చు కాక, కానీ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్నాడు.
అంటే ఇంకొక విషయం ఏంటంటే అన్న, బీజేపీకి సంబంధించి నాయకులు కూడా మేము కూడా ప్రభుత్వం తరపున ప్రశ్నిస్తున్నామని చెప్తున్నారు. ఇటు చూసుకుంటే కేవలం మరి బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చేస్తూ అరెస్టుల పరంపర కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రం. అంటే భయం, ఒకవైపు భయం, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మళ్ళా అదే స్థాయిని కొనసాగిస్తూ ఇంకా పెరుగుతున్నదనే భయం అయితే కనబడుతున్నది, నాకు అనిపిస్తున్నది. నేను కింద గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి విషయాలు గమనిస్తే ఇక్కడ బీజేపీని ఇప్పుడు ప్రస్తుతం పట్టించుకునే పరిస్థితులు కనబడట్లే. ఏ మాటికి ఆ మాట. గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు కానీ పేద ప్రజలు కానీ పట్టించుకునే పరిస్థితులు కనబడట్లేదు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేయని పనికి చేస్తా అని ఇచ్చిన హామీకి గట్టిగా గల్లాబట్టుకొని అడుగుతున్నది కేవలం బీఆర్ఎస్ పార్టీ. అది కూడా కేటీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు అనేది ప్రజల తరఫున పనిచేస్తున్నారని తెలుస్తున్నది. సో ఇది డైవర్ట్ చేస్తే వాళ్ళేమైనా కొంచెం సందు దూరితే దూరుదామని చూస్తున్నారు. తప్పేం లేదు, ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలకు తెలంగాణ ప్రధానంగా అందరికీ అవకాశం ఇస్తుంది. కానీ ప్రజల తరఫున ఇప్పటి వరకు గట్టిగా రేవంత్ రెడ్డి గారు ఇంత చేస్తుంటే ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటిదాకా మాట్లాడిన పరిస్థితి ఉన్నదా? హైడ్రా మీద మాట్లాడినారు గట్టిగా. హైడ్రా ఒకవైపు జరుగుతుంటే మూసికాడ పోయి ఒక యాత్ర పేరు మీద పడుకున్నారు తప్ప బీజేపీ నుంచి నాయకులు హైడ్రా మీద గట్టిగా మాట్లాడినారా? ప్రజలకు నష్టం జరుగుతున్న ఏ పని మీద ఇప్పటిదాకా ప్రశ్నించినారా? ఎందుకు రేవంత్ రెడ్డి గారిని కాపాడడం కోసం బీఆర్ఎస్ మీద పడ్డారు? బీఆర్ఎస్ పైన లేదు కింద లేదు కదా, పార్టీ మాత్రమే కదా, ఒక ప్రతిపక్ష పార్టీ మాత్రమే కదా. ఎందుకు బీజేపీ పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయకుండా బీఆర్ఎస్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా. నువ్వు బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నావు అంటేనే మీ ఇద్దరికి బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ కనబడుతుంది తప్ప వాళ్ళు పైసా వంతు కూడా కనబడుతుంది అర్థమవుతున్నది. అంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకే రకమైన పార్టీలు, రెండు ఒకే తెగ చెందినటువంటి పార్టీలు అని చెప్తున్నారు. అయితే ఇంత బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇదో ఏసీబీ కేసు అక్కడ వీళ్ళు ఈడీకి పంపించి ఈడీ కేసు ఇన్వాల్వ్ చేయించి ఏం లేని దానికి మనం చూసినాం కదా బ్రదర్. వాళ్ళ అవకాశం దొరికితే ఎంత అవకాశం దొరికితే అంత దాన్ని మలుచుకోవాలని చూస్తున్నారు. ఇక్కడ క్లియర్ కట్గా ఏంది, కేసీఆర్ గారి కుటుంబం అనే నాయకత్వం చాలా స్ట్రాంగ్ ఉన్నది, వాళ్ళకు నాలెడ్జ్ ఉన్నది. మీరు ఇవాంకతోటి కూర్చొని ప్రపంచ ఆర్థిక సంబంధించిన వ్యాపారాలకు సంబంధించిన డిస్కషన్ కేటీఆర్ గారు మాత్రమే చేయగలిగినారు. వీళ్ళ తరం కూడా కాకపోవు. కవిత గారు టాలెంటెడ్, అంత అట్లా వాళ్ళ కేసీఆర్ అంత గొప్ప నాయకత్వం ఉన్నది. ఇంకా 50 సంవత్సరాల వరకు సరిపడ నాయకత్వం బలంగా ఉన్నది. ఎటనైనా క్యారెక్టర్ అసెస్మెంట్ చేయించాలనేది వాళ్ళ ఆలోచన. అందులో భాగంగానే కవిత గారు జరిగింది, అందులో భాగంగా జరిగితే కేటీఆర్ గారు జరుగుతుంది. కానీ నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ క్రమంలోనే సమస్య మీద పార్టీ నాయకత్వాన్ని కూడా నేను నా రిక్వెస్ట్, పార్టీ నాయకత్వం సమస్యల మీద దృష్టి కేంద్రీకరించాలి తప్ప అరెస్ట్ మీద ఎంట పడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ట్రాప్లో మనం వాళ్ళ ఉద్దేశం వాళ్ళ పర్పస్ సర్వేలు అయినట్టు అయిపోతుంది. సో అందరూ కూడా ప్రజలు ఇప్పుడు రైతు భరోసా మీద చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందరు రైతులకు ఇవ్వని పరిస్థితి కనబడుతుందనేది క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. 15,000 ఇస్తా అన్నది 12,000 కూడా ఇస్తా అని చెప్పి మొన్ననే ప్రకటించినాడు. ఇది అన్యాయము, ఇది దుర్మార్గం, మోసము అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతున్నది. ఇక రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్షను తీసుకోవడం కోసం ఈ ప్రభుత్వాన్ని వాడుకొని కాంగ్రెస్ పార్టీని కూడా వాడుకొని కేసీఆర్ కుటుంబం మీద కేసులు పెట్టాలని చూస్తున్న దృక్పథం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి దీంట్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా నేను పంపించే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ మీద చేస్తున్న ఏదైతే ఈ ప్రయత్నం ఉందో ఇది చేస్తే కాంగ్రెస్ పార్టీకి లేవు రాసి పెట్టుకోరు. ఓకే, ఇంకొక అంశం చూసుకుంటే కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారంటే, బీఆర్ఎస్ నాయకులు అరెస్టులు కొనసాగుతున్నాయనే నేపథ్యంలో వాళ్ళు ప్రజలను రెచ్చగొడుతున్నారని కూడా చెప్తున్నారు. ఏమని రెచ్చగొడతారు? మా బీఆర్ఎస్ నాయకులు మా నాయకులు అరెస్ట్ చేస్తారని రెచ్చగొడుతురా? కాదు కదా, నాకు తెలిసి రెచ్చగొట్టరు. 1-2 రోజులు చేస్తారు ధర్నా గిర్నాలు, వాళ్ళే అట్లా చెప్తారు. నేను చెప్తున్నా కదా, వాళ్ళు ప్రజల కోసం పనిచేయండి అని చెప్తారు తప్ప మా కోసం మేము జైల్లో పోయినాం కదా మా కోసం చేయమని చెప్పాలి. ఎందుకు? కవిత గారు పోయినప్పుడు మనం చూసినాం కదా, వాళ్ళ పార్టీ స్టాండ్ ఏముండే 1-2 రోజులే కార్యక్రమాలు చేసినారు. దాని తర్వాత ప్రజా సమస్యల మీద దృష్టి మళ్లించారు. మరి అప్పుడు అర్థం కావాలి కదా. కేటీఆర్ గారు జైల్లో ఒకవేళ వీళ్ళు కక్షపూరితంగా పంపించి మోసమైన కేసు పెట్టి కావాలని పంపిస్తే ఇది ఇప్పుడు కూడా అట్నే జరుగుతుందని అనుకుంటున్నా. అంటే ఇంకొక విషయం అన్న, చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఒక్కవేళ అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, భయపడి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఆగిపోయే పరిస్థితులు ఏమైనా ఉంటాయి? 100% ఇంకా 4 ఇంతలు లేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ గ్రోత్ పెరుగుతుంది, గ్రాఫ్ పెరుగుతుంది, ప్రజలు ప్రశ్నించడానికి గట్టిగా ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి లీగల్ టీం చాలా స్ట్రాంగ్ ఉందనేది అందరికీ అర్థమైంది, పార్టీ కార్యకర్తలు వాళ్ళకు. సో వాళ్ళు గట్టిగా అడుగుతారు. మీరు చూస్తే చిన్న సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే కేసు పెడితే కూడా భయపడిన పరిస్థితి వచ్చేసింది. సో బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా పార్టీ నాయకత్వం ఉన్నదని తెలుసు. వారిని అరెస్ట్ చేసిన పార్టీ కార్యకర్తలు ఒక్కొక్కడు కేసీఆర్ లేస్తాడు, ఒక్కొక్కడు కేటీఆర్ లేస్తాడు, దాంట్లో అనుమానం లేదు. ఎందుకు? తెలంగాణ ఉద్యమం చేసిన క్యాడర్ మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది. తెలంగాణ ఉద్యమం తెచ్చుకున్న క్రమంలో లాఠీలు తూటాలకు
ఎదరకుండా బెదరకుండా ఉన్నటువంటి నాయకత్వం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది. ఉద్యమాలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, లాఠీ చార్జీలు కొత్త కాదు, జైలు కొత్త కాదు. అన్ని చూసిన వాళ్ళు కాబట్టి ఈ పార్టీ యంత్రాంగాన్ని ఏదో అయిపోతుంది అనేది చూడరు. కేటీఆర్ గారిని ఇప్పుడు కేసీఆర్ గారు బయటకు రావట్లేదు, వీళ్ళే అంటున్నారు. రాకున్నా కేసీఆర్ గారిని రోజుకు 100 సార్లు రేవంత్ రెడ్డి గారు తలుచుకోవట్లేదా? నాయకుడు అనేవాడు ఎప్పుడు టీవీలో ముందు కనబడకున్నా, ఎప్పుడైనా సందర్భంలో కనబడకున్నా ఆయన చేసిన సేవలు, ఆయన చేసినటువంటి పరిపాలన మనం గుర్తుపెట్టుకున్నాం. ఎందుకు ఇవాళ రాముడిని గుర్తుపెట్టుకుంటున్నాం? అంతే ఉంటుంది. ఇప్పుడు పనిచేసేవాడిని ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటాం, దుశ్శాసుని మర్చిపోతారు. ఈ దుర్మార్గుడు నాయన మన పేరు ఎత్తే కూడా మాకు దరిద్రం తగులుతుంది, ఇది దయచేసి ముట్టుకోతారు. గా పరిస్థితి రేవంత్ రెడ్డి గారు తెస్తారని భయం అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాల్సి ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ అరెస్ట్ చేస్తే ఒరిగేదే ఉంటుంది, పోతారు. ఆ పోమును పెట్టుకోను, కేసు పెట్టుకోను, జైలు పెట్టుకోను. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు మరి ఒకవేళ అరెస్ట్ చేస్తే స్థానిక సంస్థల ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి, పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉంటాయని వాళ్ళు ఏమన్నా నాకు సూచన చేసే ప్రయత్నం చేస్తలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే వాళ్ళకి రిపోర్ట్ ఉన్నది, 40% కంటే ఎక్కువ దాటలేదు కాంగ్రెస్ పార్టీ అని. సరే అరెస్ట్ చేస్తే ఇంకో 10% పెరిగితే పెరగవచ్చు. ప్రజలు ఎందుకంటే కన్ఫ్యూజన్లో పడేసి మాది గవర్నమెంట్ ఉంది కాలేజీలో బట్టి మేము ఏది ఉన్నా మేము పైన చేస్తాం కింద చేస్తామని స్థానిక సంస్థల ఎన్నికలకు నేను అనుకుంటున్న క్రైటీరియా కాదు. వీటి మీద ఏ రిజల్ట్ వచ్చినా క్రైటీరియా కాదు. ఒకవేళ ఆపోజిట్ గవర్నమెంట్ వచ్చిందనుకో అది ముమ్మాటికి ఇక పతనానికి నాంది అయినట్టే, అది అక్కడి నుంచి షురు అయినట్టే. ఆయన హనీమూన్ అన్నీ మూసుకొని సర్దుకొని పోవాల్సిందే. కాబట్టి ఇది నాకు తెలిసి అరెస్ట్ చేయకపోతేనే కాంగ్రెస్ పార్టీ మనుగడ ఉంటుంది, అరెస్ట్ చేయకపోతేనే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ప్రజలు కూడా ఇంకోసారైనా అవకాశం ఇద్దామని ఆలోచన చేస్తే తప్ప కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే కేటీఆర్ గారిని సుప్రీం చేసినట్టే, దాంట్లో డౌటే లేదు. కేసీఆర్ గారి వయసు రేపు మాపేం భూమికి ఏం దగ్గర కావట్లే. ఆయన ఇంకా 30-30 సంవత్సరాలు రాజకీయాలు ఉంటాడు, వాళ్ళ సోదరిమణి కూడా ఉంటుంది. ఈ రాజకీయాలు ఉండేటోళ్ళు 30-30 సంవత్సరాలు తెలంగాణను ఏలేదానికి కావాల్సిన శక్తి ఉన్నది. కాబట్టి అరెస్ట్ చేస్తే నాశనం కాంగ్రెస్ పార్టీ అవుతుంది. తప్పు చేసింది నా సొంత సోదరులైనా కూడా తప్పకుండా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పిండు గతంలో కూడా. అట్లాంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? చేద్దామా, స్వతంత్రంగా విచారణ చేద్దామా, వాళ్ళ సోదరుల మీదనే విచారణ చేద్దాం. ఆయన అన్నాడు కాబట్టి సోదరుల మీద విచారణ చేసి బయట థర్డ్ పార్టీతో ఎంక్వైరీ చేపిద్దాం. ఈ విచారణలో వాళ్ళ సోదరులైనా సరే అన్నాడు కదా, దాంట్లో కనుక ఒక్కటి జరగలేదంటే ఇక వదిలిపెడుతూ పోతాం మేము దేశం మొత్తం. ఎందుకు ఈ మాట మాట్లాడుతారు? ఇప్పటిదానికి ఏం జరుగుతుందో తెలుసు, రేపు మూసీ పేరు మీద 150,000 కోట్ల దేనికి తెస్తున్నారో తెలుసు, ఏం జరగబోతుందో తెలుసు. ప్రజలందరికీ అంత పిచ్చిగా ఎవరు లేరు, అంతా పసిగడుతున్నారు, పని కట్టుకొని చూస్తూనే ఉన్నారు. టైం వచ్చినప్పుడు బండి కట్టేసే బాధను చూస్తారు గంతే. ఇంతకు మించి ఆయన నా కుటుంబ సభ్యుడని వదిలిపెట్టాను, ఇక వదిలిపెట్టానే మాట నువ్వే చెప్తే ఇక మేము వినాలి, ఆయన చెప్పాలి, మేము వినాలి, ప్రజలందరూ నమ్మాలి. నమ్మే పరిస్థితి లేదు. ఇక చూడు ధర్నాలు, రాస్తారోకలు. మొన్న గిరిజన గురుకులాల్లో ఆశ్రమ స్కూల్లో పనిచేస్తున్న సిఆర్టీలు కూర్చుంటే మంత్రి సీతక్కతో పిలిపించి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ పోయి స్కూల్లో జాయిన్ అయ్యేటట్టు చేసినారు. సమస్య పరిష్కరిస్తామని చెప్పింది మీరు. టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మొన్న ఎస్ఎస్ఏ వాళ్ళది ఛాయ్ తాగేంత లోపు మీ సమస్య పరిష్కారం ఉన్నాడు. పాపం 25 రోజులు రోడ్డు మీద కూర్చున్నారు. మొన్న బట్టి గారి దగ్గర కూర్చోబెట్టి నేనే స్వయంగా ఇన్వాల్వ్ అయితే నువ్వు ఇప్పుడే తల చూచగానే నన్ను వారు చేసినటువంటి పరిస్థితి. సూచనలు కూడా తీసుకుంటామని ప్రభుత్వం చెప్తున్నది. ఏది చేయాలి కదా. ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీ ఛాయ్ మీకందరూ తెలుసు కదా, ఛాయ్ తాగేలోపు సమస్యను పరిష్కరిస్తాం అని ఎస్ఎస్ఏ వాళ్ళకి ఇచ్చినప్పుడు హామీ మరి చేయాలి కదా. మళ్ళీ పిలిచి మళ్ళీ వారిని ఇచ్చి మళ్ళీ విధులకు హాజరయ్యేటట్టు చేయలేదా? అంటే ఎవరు ధర్నా చేస్తే వాళ్ళని పిలిపించుకోవడం, ప్రజా సంఘాలు ఎవరైనా భాగస్వామ్యం అయితే వాళ్ళు భాగస్వామ్యం అవుతారు కాబట్టి మీ సమస్య పరిష్కారం కాదు అని వాళ్ళని బెదిరించి మా ప్రజా సంఘాలను లోపల ఇన్వాల్వ్ కాకుండా చేయడం, వాళ్ళతో డైరెక్ట్గా రూములలో కూర్చోబెట్టి ఏం తమాషాలు చేస్తురా, మంచి మీద జాయిన్ అవుతారా, మీ ఉద్యోగాలు కూడా బికాలనా, ఇట్లా బెదిరిస్తే ఇది ప్రజాపాలన అవుతుందా? ఇవన్నీ మనసులో పెట్టుకోరా? ఎప్పుడైనా జరిగిందా ఈ ప్రయత్నాలు? ఎందుకు చేస్తున్నారు ఇట్లా? అంటే వాళ్ళ ఉద్దేశం వీళ్ళను ఏ రకంగా ఈ 5 సంవత్సరాలన్నా మేము గట్టెక్కాలి, మా కక్ష కేటీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ కుటుంబం మీద, ఈ ప్రజలు ఎటువంటి గాలికైనా పోని నేను వాళ్ళని అరెస్ట్ చేయడం కోసం ముఖ్యమంత్రి అయిన పద్ధతిలో పోతున్నారు తప్ప ఇంకోటి కానీ కాదు. ఇది రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్లో ఇది ఒక భాగం అన్న. ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు కేటీఆర్ గారిని ఏ విధంగా అయితే అరెస్ట్ చేస్తారో, ఈరోజు ఏసీబీ కేసెస్ ఏ విధంగా అయితే కేటీఆర్ పైన పెట్టారో, ఏదైతే ఈడీ నోటీసులు పంపించినో కేటీఆర్కి, అదే విధంగా ఏసీబీ ఇంకనేమో ఈడీ మళ్ళీ రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, అదే కాంగ్రెస్ ఏవైతే ఇప్పుడు మనకి కోర్టులో మనకి ఎలక్ట్రాన్ బాండ్స్ రూపంలో మనకి ఏవైతే వాళ్ళకి ఫండ్స్ వచ్చినాయని చెప్పారో 47 crores, అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీకి కూడా కాంగ్రెస్ పార్టీ ఈజ్ అ థర్డ్ బెనిఫిషియరీ పార్టీ బై ఎలక్ట్రాల్ బాండ్స్. ఆల్మోస్ట్ 142
లైక్ 1422 కోట్లు లైక్ ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో దానికి వచ్చినాయి. సో అట్లా అంటే ఫస్ట్ వాళ్ళకి కదా ఈడీ నోటీసులు పంపించాలి, వాళ్ళకి కదా ఏసీపీ యాక్షన్ తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని కదా లోపల పెట్టాలి, సోనియా గాంధీని కదా లోపల పెట్టాలి, రాహుల్ గాంధీని కదా, ప్రియాంక గాంధీని కదా. అట్లా అయితే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి అనేటైనా ఇప్పుడు వాళ్ళ అన్న స్వచ్ఛభయ అని చెప్పి ఒక కంపెనీ పెట్టాడు. కంపెనీ ఎన్ని రోజులు అవుతుంది పెట్టి? ఒక 1 మంత్ అవుతుంది. 1000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి లైక్ తెలంగాణలో అనుకుంటుండు. అట్లాంటప్పుడు మళ్ళీ 1000 కోట్ల రూపాయలు ఎడికెళ్ళి వచ్చినాయని చెప్పి ఈడీ వాళ్ళకి నోటీసులు పంపించాలి కదా, ఏసీబీ వాళ్ళపైన ఛార్జ్ తీసుకోవాలి కదా, వాళ్ళ ఇళ్ళను సోదాలు చేయాలి కదా. అవన్నీ చేయకుండా మళ్ళీ ఓన్లీ కేటీఆర్ గారి పైన ఎందుకు ఇంతగానం కాన్సన్ట్రేషన్? అంటే కేటీఆర్ గారు వాళ్ళు ఏదో కుంభకోణం చేస్తున్నారు, సో ప్రజల దృష్టి మళ్ళకూడదని చెప్పి ఈరోజు కేటీఆర్ గారిని అనవసరం ఒక ఫాల్స్ కేసు ఆయన పైన కేసు పెట్టి ఏసీబీతోని ఛార్జ్ తీపించుకొని ఈడీ నోటీసులు పంపించి ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు ప్రజలందరినీ మప్పబెట్టి వాళ్ళు ఏదో స్కామ్ చేద్దామనే ఉద్దేశంలో వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ అంతేగాని కేసీఆర్ గారి అరెస్ట్ మాత్రం అది ఇప్పుడే కాదు, ఎప్పటికీ కూడా కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు అనేవాళ్ళు ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఏ ఒక్క కుంభకోణంలో లేరు. అట్లానే ఇప్పుడు వాళ్ళు చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ ఒకటి కాబట్టి వాళ్ళు మాత్రం ఈడీని వాడుకొని ఈరోజు కేటీఆర్ గారి పైన ఆరోపణలు వేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు నిజంగానే వాళ్ళు ఇప్పుడు ఇట్లా బీజేపీ ఇంకా కాంగ్రెస్ ఒకటి పార్లమెంట్లో కూర్చొని వాళ్ళు డ్రామాలు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ పైన, ఆయన ఢిల్లీ సీఎం, ఆయన పైన ఈడీ నోటీసులు పంపించి ఆయన ఈడీ చేత అరెస్ట్ చేయించారు కదా. మళ్ళీ రేవంత్ రెడ్డి ఇంతగానో కుంభకోణం చేస్తుంది కదా, ఆయన పైన ఛార్జ్ తీసుకోవాలి కదా, ఆయనకి ఈడీ నోటీసులు పంపించాలి కదా, ఈడీ ఆయన అరెస్ట్ చేయాలి కదా. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డికి ఉన్న నెక్సెస్ ఏంది? వాళ్ళిద్దరికి ఉన్న సంబంధం ఏంది? ఇంతగానం కుంభకోణం జరుగుతుంది, భూ కుంభకోణం జరుగుతుంది. 1000 కోట్ల రూపాయలు వాళ్ళ అన్నకి ఇక్కడికి అసలు ఏ కుంభకోణం చేసి వచ్చినాయి. ఇంకా అంతేకాకుండా ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఇవన్నీ ఎడికెళ్ళి వస్తున్నాయి. ఇవన్నీ ఇప్పుడు తీసుకోవాలంటే ఈడీ ఆయన నోటీసులు పంపించాలి కదా. అవన్నీ పంపించకుండా ఏం చేస్తారు అంటే వీళ్ళిద్దరు పార్లమెంట్లో కూర్చొని డ్రామాలు ఆడుతారు. ఎవరు? మన ఈ రాహుల్ గాంధీ, ఈడ రేవంత్ రెడ్డి, ఆడ నరేంద్ర మోడీ. ఈడీ ప్లస్ మోడీ ఈజ్ ఈక్వల్ టు కేడీ అంటే ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణలో. కాబట్టి కేటీఆర్ కూడా నిష్పక్ష అంటే ఎలాంటి తేడా లేకుండా ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కూడా రైడింగ్స్ చేసింది కదా, మరి మీరేమో ఈడీ రేవంత్ రెడ్డి కావచ్చు బీజేపీ కన్సర్న్లో పనిచేస్తుందని చెప్తుంది. ఈరోజు ఏవైతే మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇంట్లో ఈడీ సోదాలు చేసిరో ఆయన వెళ్ళి బీజేపీ గవర్నమెంట్తో కలిసి ఎవరో బీజేపీ పెద్దలతో కలిసి ఆయన కాంప్రమైజ్ అయిపోయాడు. ఆయన ఏ మూటలు అందియాలో ఆ మూటలు ఇచ్చి అందించారు కాబట్టి ఈడీ ఇక పైన ఆయన పైన విచారణ వేయదు, వదిలేసింది. కానీ ఈరోజు ఏంటంటే వాళ్ళకి నెక్సెస్ ఉంది కాబట్టి ఆ సంబంధం పొత్తు పెట్టుకున్నారు. ఇంటర్నల్ పొత్తు వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళది ఏంటంటే ముఖ్య ఉద్దేశం దేశంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ 2 పార్టీలు కాకుండా వేరే పార్టీ ఉండనీయకుండా చేయడమే వాళ్ళ ముఖ్య భాగం. వాళ్ళిద్దరి మధ్యలోనే పోటీ ఉండాలి, ఏ రీజనల్ పార్టీస్ కూడా ఉండకూడదు అనేది వాళ్ళ ముఖ్య లక్ష్యం. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ పైన అలానే కేసు పెట్టి, అంతేకాకుండా ప్రతి ఒక్క రీజనల్ పార్టీస్ పైన కూడా ఈడీ కేసెస్ పెట్టి వాళ్ళని బీజేపీలో కలుపుకుందామని అలయన్స్ తెప్పించుకుందామని ఈడీని ఈ రకంగా వాడుకుంటున్నారు వాళ్ళు. అంటే ఏసీబీకి సంబంధించి 55 కోట్ల స్కామ్ జరిగింది ఈ ఫార్ములా రేస్ విషయంలో అని చెప్తున్నారు. మీరేం చెప్తారు ఈ విషయం? ఇప్పుడు 55 కోట్ల స్కామ్ కాదన్నది, అది కేటీఆర్ గారు ఒప్పుకున్నారు. ఏమని చెప్పి లైసెన్స్ ఫీజు కట్టినామని చెప్పినారు. అంత లైక్ ఓపెన్గా డిస్క్లోజ్ చేస్తున్నారు కదా, ఇలా స్కామ్ ఏముంది చెప్పన్నా? ఆ 55 కోట్ల రూపాయలు అయిన లైసెన్స్ అక్కడ కట్టడం వల్ల ఈ ఫార్ములా రేస్ అనేది మళ్ళీ వచ్చే సంవత్సరం మన దగ్గర పెట్టడం జరుగుతుండే. దాన్ని ఆపింది ఎవరు కావాలని చెప్పి? ఈరోజు ఈ సంవత్సరము ఈ ఫార్ములా రేస్ జరగాలి, దాన్ని ఆపింది రేవంత్ రెడ్డి. కావాలని చెప్పి రేవంత్ రెడ్డి ఈ ఫార్ములా రేస్ని ఆపేసి 55 కోట్లు స్కామ్ అని చెప్పి చూపించడానికి ఈ ఫార్ములా రేస్ని ఆపేసి 55 కోట్ల స్కామ్ అని చెప్పి తేలివాలని చెప్పి ఆయన ఈరోజు ఈ ఫార్ములా రేస్ని ఆపిండు. అంతేగాని కేటీఆర్ గారు ఏదో స్కామ్ చేసి 55 కోట్లు పెట్టి ఆయన 55 కోట్లు కట్టింది ఎందుకంటే ఈ సంవత్సరము రేస్ ఇక్కడ నిర్వహించాలని చెప్పి ఆయన కట్టిండు. కాబట్టి అదొకటి ఆపిరు అనుకో, 55 కోట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. సో దీన్ని స్కామ్ కింద లెక్క చేసి దీన్ని స్కామ్ కింద కేసు ఫైల్ చేసి కేటీఆర్ గారిని జైలు పంపిద్దాం అనే ప్రయత్నం చేస్తారు. కానీ తప్పకుండా మేము సుప్రీంకోర్టుని అప్రోచ్ అయినాము, ఛాలెంజ్ అనే సుప్రీంకోర్టులో చేసినాం. తప్పకుండా మాకు ఊరటన ఆడ నుంచి దొరుకుతుంది. ఫార్ములా ఈ రేస్ సంబంధించి అది కేవలం డబ్బుల కోసమే దాన్ని ప్రవేశపెట్టారు, కానీ దానివల్ల హైదరాబాద్ కావచ్చు రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని చెప్తున్నారు. ఈరోజు మనకి ఒలింపిక్స్ జరుగుతున్నాయి అన్న. ఒలింపిక్స్ జరిగే దేశం పేరు మనము వరల్డ్ వైడ్గా వినొచ్చు. ఎందుకు వరల్డ్ వైడ్గా మనం వింటున్నాం? ఒలింపిక్స్ ఆ కంట్రీలో జరుగుతున్నాయి కాబట్టి. అదేవిధంగా ఈ ఫార్ములా రేస్ అనేది కూడా ఒక స్ట్రాటజీ, ఇన్వెస్ట్మెంట్లను అట్రాక్ట్ చేసే స్ట్రాటజీ. కాబట్టి ఈ ఫార్ములా రేస్ అనేది మనం తెలంగాణలో పెట్టినాం. దానివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ వరల్డ్ వైడ్ పెరుగుతుంది. సో ఇక్కడ అన్ని సోర్సెస్ ఉన్నాయి. ఇది బ్రాండ్ హైదరాబాద్, ఇక్కడ ఎవరైనా ఇన్వెస్టర్స్ రావచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు, దానివల్ల ఎంతో ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ఈ ఉద్దేశంలో, డెవలప్మెంట్ ఉద్దేశంలో ఈరోజు కేటీఆర్ గారు ఈ ఫార్ములా రేస్ ఇక్కడ తేవడం జరిగింది. మరి ఒక విషయం చెప్పన్నా, నువ్వు ఈరోజు సంవత్సరం అయిపోయింది దాదాపు, ఎంతగానో ఇన్వెస్టర్స్ మన దగ్గరకు వచ్చారు.
తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎంతమంది ఇన్వెస్టర్స్ ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేసారు. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చూస్తే పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ప్రైవేట్ జాబ్స్ లేక ఐటీ జాబ్స్ లేక వాళ్ళు రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతా, హైదరాబాద్ను ప్రపంచ స్థాయి గుర్తింపు తెస్తా అని చెప్తున్నాడు. ఏం చేస్తాడంటే ఒలింపిక్స్ పెడతాడంటారా? మొన్న ఆయన చెప్తుండే ఒలింపిక్స్ పెడతా అని చెప్పి. ఆయనకు తెలియదు అసలు ఒలింపిక్స్కి ఎంత ఖర్చు అవుతావు. 55 కోట్లు ఈ ఫార్ములా రేస్కి ఇచ్చినందుకే లబోదిబో అని చెప్పి ఈడీ అంటుండు, ఏసీబీ అంటుండు. ఒలింపిక్స్ పెట్టాలంటే దాదాపు 2 లక్షల కోట్లు అవుతాయి. మన స్టేట్ బడ్జెట్ కూడా 2 లక్షల కోట్లు కాదు. ఇంకా ఏ విధంగా ప్రపంచ స్థాయిగా మన తెలంగాణని ఆయన ప్రపంచ పటంలో పెడతాడు? ఒక విషయం చెప్పాను అంటే ఆయన నాలెడ్జ్ ఉందా ఆయనకి? అది లేదన్న. ఆయన మాటలు ఉన్నాయి, అసలు ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్ లేవన్న. ఏ విధంగా మన అన్ని రంగాలలో లైక్ గ్లోబల్ ప్లాట్ఫామ్స్లో మనని ఫార్వర్డ్ ఎట్లా తీసుకెళ్తాడు చెప్పన్న? ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు కదా. అట్లాంటప్పుడు ఏ రకంగా తీసుకోపోతాడు చెప్పు? తీసుకోపోవడం ఆయన కళలు కంటుండు, ఆయన చేద్దామని అనుకుంటుండు కానీ ఆయన రియాలిటీలకు వస్తలేడు. సో అందుకే ఆయనకి ఏం చెప్తాను తెలుసా, రేవంత్ రెడ్డి వేకప్ టు రియాలిటీ అని చెప్పి మేము చెప్తాము. రేవంత్ రెడ్డితో పాటు ఉన్నటువంటి మంత్రులు కూడా చాలా పెద్ద ఎత్తున పరిశ్రమలు చేయడానికి కృషి చేస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళన్న ప్రయత్నం చేయట్లేదు అనుకోవచ్చా? లేదన్న, ఎవరు దందాలు వాళ్ళు చేసుకుంటారు, ఎవరు కాంట్రాక్ట్లు వాళ్ళు తీసుకుంటారు, ఎవరు మామూలు వాళ్ళు తీసుకుంటారు. అంటే వాళ్ళ పరిశ్రమలలో వాళ్ళు కాంట్రాక్ట్లు తీసుకొని వాళ్ళు చేసుకుంటున్నారు కానీ వాళ్ళ పరిశ్రమలు వాళ్ళు లైక్ ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు కానీ దానివల్ల తెలంగాణ నిరుద్యోగులకి ఏ రకమైన లైక్ బెనిఫిట్ అనేది లేదు. అసలు ఎవరికి కూడా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ కాలేదు. వీళ్ళందరూ ఊహలలో ఉన్నారు, మేము ఏమో చేస్తున్నామన్న ఊహలలో తప్ప రియాలిటీకి వచ్చేవరకు ఏం లేదు. అంటే ఇది ఒక్క కేసే కాకుండా గతంలో కూడా ఏదైతే డ్రగ్స్ పార్టీ జరుగుతుందనో కేసు, అంతకుముందు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ కేసులు అని రకరకాలుగా కేసులు పెట్టి జైలు పంపించే ప్రయత్నం చేశారు కదా, అవి కూడా అబద్ధాలు అంటారా? మరి ఈరోజు ఒకవేళ అవి నిజాలైతే ఇప్పటి వరకు జైల్లో ఉండాలి. మా బీఆర్ఎస్ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా జైల్లో ఉండాలి. ఇక అవన్నీ ఏమైపోయినాయి అంటే ఫాల్స్ కేసులు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పి అందరికీ తెలిసిపోయింది. ఆ కోర్టుని అప్రోచ్ అయితే కూడా అది ఫాల్స్ కేసులు అని చెప్పి కోర్టు కొట్టేయడం వల్ల ఈరోజు మాకు ఏం డైవర్షన్ చేయాల్సిన అవసరాలు వాళ్ళకే ఉంటాయి. ప్రభుత్వం అది ఏడాది పండుగలు ఉత్సవాలు కూడా చేసుకున్నారు, అదేవిధంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. ఒకవేళ చేయకున్నా కూడా ప్రజలు సానుకూలంగానే ఉన్నారు, మాకు మద్దతుగానే ఉన్నారు అని చెప్తున్నారు కదా. 10 సంవత్సరాలల్లా మేము ఎన్నో స్కీములు ఇస్తేనే మమ్మల్ని ప్రజలు ఓడిచ్చిర్రు. ఈరోజు వీళ్ళు వీళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలో 1 గ్యారెంటీ కూడా అమలు పరచలేరు. ఏ విధంగా ప్రజలు వీళ్ళకి సహకరిస్తారు? ఒక విషయం చెప్పాను, నేను ఏమంటున్నా, వీళ్ళు భ్రమలలో ఉన్నారు, మాటలు తప్ప శాతలు లేవు. ఈ విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో అవినీతికి మరో పేరుగా అది లైక్ గుర్తింపు పొందడానికి ఈరోజు ఏం చేస్తున్నారంటే అందరూ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు చేస్తారో ప్రతి ఒక్క మినిస్టర్ కూడా, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఎవరు ఏ కుంభకోణం చేద్దామన్న ఉద్దేశంలో వాళ్ళ కుంభకోణాలు వాళ్ళు చేసుకుంటారు. అవి బయటపడకుండా ఉండడానికి ఈరోజు కేటీఆర్ గారి పైన అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు.